गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. జగద్గురువులైనటువంటి మాతా జైనమ్మాజీ సమేతంగా ఉన్న శ్రీ 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 కమలీ బాబా వారి పాదపద్మములకు హృదయపూర్వక కుసుమాన్ని సమర్పిస్తున్నాను. గురుదేవుని యొక్క కృపా కటాక్షముల వలన రోజు ఆధ్యాత్మిక విషయాలను బాబాజీ దివ్య గ్రంథము నుంచి ఒక అంశాన్ని తీసుకొని ఆత్మీయ బంధువులందరితోనూ ముచ్చటించుకుంటూ వివరంగా అర్థం చేసుకుంటున్నందుకు ఆ గురువు యొక్క కృపా కటాక్షములు అపారదైన పొందినందుకు గురువుగారికి వేర కృతజ్ఞత వందనాలు సమర్పిస్తూ ఈ సర్వ విఘ్నోపశాంతి. ఈరోజు ఆత్మబంధువులందరితోనూ ముచ్చటించుకోవలసిన అంశం ఏమన్నా అది మహావాక్యములు. బాబాజీ 4 మహావాక్యాలను వివరించి ఉన్నారు. ఆ మహావాక్యాలు 4 వేదాల నుంచి తీసుకున్నారు. ఒక్కొక్క వాక్యం నుంచి ఆత్మ గురించి వివరించేటటువంటి లక్షణాలని వాటిని వివరించి చెప్పారు బాబాజీ. అందులో ఈ మహావాక్యాల అర్థాలు వివరం తెలుసుకొని అందులో ఉన్నటువంటి గోప్యమైన రహస్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆ మాటల యొక్క వాచ్య అర్థము తర్వాత లక్ష్యార్థము అనే 2 భావాలు ఉంటాయి. ఇక్కడ మహావాక్యాలు ఏమిటి అంటే అవి 4 వాక్యాలుగా చెప్పబడినాయి. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి అనే 4 వాక్యాలని మహావాక్యాలు అంటారు. ఇక్కడ ఒక్కొక్క వాక్యం గురించి ఒక్కొక్కసారి మనం పూర్తి వివరణ తెలుసుకుందాము. ప్రజ్ఞానం బ్రహ్మ అనే వాక్యం గురించి ఈరోజు మనం ఆ వాక్యం యొక్క అర్థము, వాచార్థం అంటే ఏంటి, లక్ష్యార్థం అంటే ఏంటి అనేది తెలుసుకుందాము. ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞ అంటే తెలివితేటలు, ప్రగాఢమైనటువంటి తెలివితేటలు, స్పందన ప్రతిస్పందనలను మనం గుర్తించటం. ఈ గుర్తించే విషయాన్ని ప్రజ్ఞ అంటారు. ఏదైనా మనకి కనిపిస్తున్నప్పుడు దాన్ని ఐడెంటిఫై చేస్తాం, అంటే గుర్తిస్తాం. ఆ గుర్తింపు ఎలా తెలుస్తుంది? ప్రజ్ఞ వల్లే తెలుస్తుంది. ప్రతిభ అన్నా కూడా విశేషమైనటువంటి తెలివి. ఆ తెలివిని మనం ప్రజ్ఞ అని సంస్కృత వాక్యంలో అంటాం. ఈ తెలివిని గుర్తించడానికి ముఖ్య కారకమైనది మన శరీరంలో సర్వ అవయవాలకి అందజేయబడుతున్నటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని మనం తెలుసుకొని సర్వ అవయవాలకి ఆ విషయాన్ని మనం అందిస్తూ ఉంటాం. ప్రజ్ఞని ప్రకటిస్తాం. చాలామంది చక్కటి తెలివి కలిగి విశేషణమైనటువంటి తెలివితో వివేకంతో ఉంటారు. అదే ప్రజ్ఞ. దానికి కారణమైనటువంటి మనసు అన్నిటికీ కారణభూతం. ఈ మనసు ద్వారా కూడా మనం అన్నిటినీ గుర్తిస్తాం. సంకల్ప వికల్పాలు చేసేటటువంటి మనసు ఆలోచనల్ని చేస్తుంది, బుద్ధికి పంపిస్తుంది, బుద్ధి నిశ్చయం చేస్తుంది. మనసు చేసేటటువంటి విషయాలన్నిటినీ కూడా బుద్ధి సరి చేస్తూ ఉంటుంది. ఇది కరెక్ట్ అవునా కాదా అని యోచించి నిర్ణయం తీసుకుంటుంది. మనకి ఈ తెలివి ఎలా తెలియబడుతుంది అంటే జ్ఞానేంద్రియముల ద్వారా తెలియబడుతుంది. అలాంటి ప్రజ్ఞ అనేది తెలివి అని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ తెలివి మానవుడికి వారి యొక్క బుద్ధి కుశలతను బట్టి తెలివితేటలు ఉంటాయి. చాలామందికి ఎక్కువ తెలివితేటలు ఉండి ఏకసంధాగ్రాహులుగా ఉంటారు. ఏదైనా ఒకసారి చెప్పగానే అవగాహన అయ్యి ఆ విషయాన్ని పరిపూర్ణంగా తెలుసుకోగలుగుతారు. అదే ప్రజ్ఞ అని అంటారు. వాడి ప్రతిభది, ఆమె ప్రతిభది అని మనం వాడుక భాషలో అంటూ ఉంటాం. అయితే ఈ ప్రజ్ఞ ఎలాంటప్పుడు ఉంటుంది, మానవ శరీరం ధరించిన మనకు ఎలాంటప్పుడు ఉండదు అనేది మనం తెలుసుకోవాలి. ఎంతటి ప్రతిభావంతుడైనా ప్రజ్ఞాశీలుడైనా గాఢ నిద్రలో ఆ ప్రజ్ఞ ఫలించదు. మొత్తం దాన్ని ఏమంటారు, సుషుప్తి అవస్థకి వెళ్ళిపోతుంది శరీరం. అప్పుడు ప్రజ్ఞ ఏమీ పనిచేయదు. జాగృతి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ప్రజ్ఞ ప్రతిఫలాన్ని మనం పొందగలుగుతాము.
అంటే గాఢ నిద్రలో ఈ ప్రజ్ఞ ఏమైపోయింది, లయం అయిపోయింది. అందువల్ల ప్రజ్ఞ అక్కడ లేదు. కాబట్టి ప్రజ్ఞ అని మనకి మనం ఆపాదించుకోవడం వాచ్యార్థంగా ఉంటుంది. అయితే ఈ ప్రజ్ఞ దేనికి ఆపాదించాలి అని తెలుసుకోవాలి అంటే, ఏదైతే సత్తా మాత్రాన సర్వకార్యాలని మన దేహమునందు ఉండి నిర్వర్తిస్తుందో అటువంటి నిర్వర్తించే ఆత్మకే ప్రజ్ఞ అని, అది ఏకాత్మకే ప్రజ్ఞ అని, సమిష్టి ఆత్మకే ప్రజ్ఞ ఆపాదింపబడుతుంది. ఎందుకంటే మనలో ఉన్నటువంటి అంశాత్మగా ఉన్న ఈ ఆత్మ ప్రగాఢ నిద్రలో ప్రజ్ఞని ప్రకటితం చేయలేకపోతుంది. అందువల్ల ప్రజ్ఞ అనేది అక్కడ మనం వాచార్థంగా తీసుకోవాలి. లక్ష్యార్థంగా దేనికి తీసుకోవాలి అంటే, ఆ ఏకాత్మ అయినటువంటి ఆ పరబ్రహ్మమైనటువంటి ఆ స్వప్రకాశుడికే అంత ప్రతిభ ప్రజ్ఞ ఉన్నాయి అని మనం నిర్ధారణ చేసుకొని అది లక్ష్యార్థంగా చేసుకోవాలి. ఇకపోతే ప్రజ్ఞానం బ్రహ్మ అని అంటున్నాం. బ్రహ్మ అంటే, బ్రహ్మ అనే అర్థానికి మనం ఏమని చేయాలి, ఆ బ్రహ్మతత్వం ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వం కూడా దాంట్లో ఉన్నటువంటి రెండో మాట ఏంటంటే, బ్రహ్మ అనే పదార్థం ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏదైతే తెలివిగా ఉండి వ్యవహరింపబడుతుందో అదే బ్రహ్మమై ఉన్నది అని కదా అర్థం. బ్రహ్మమై ఉన్నది అంటే సత్యమై నిత్యమై ఎల్లప్పుడూ సర్వకాల సర్వావస్థలో అప్పుడు ఉన్నది అని అర్థం చేసుకోవాలి. సర్వకాల సర్వావస్థలు ఉంటుందా ఈ ప్రజ్ఞ మన దేహంలో? లేదు కదా. ప్రగాఢ నిద్రలో ప్రజ్ఞ ఏమీ మనకి తెలియబడదు. అందువల్ల సర్వకాల సర్వావస్థల యందు ఈ ప్రజ్ఞ లేదు కాబట్టి అక్కడున్నటువంటి దానికి మనం బ్రహ్మ అని ఆపాదించలేము. అంటే అక్కడ వాచార్థంగా తీసుకోవాలి. అందువలన దాన్ని ప్రజ్ఞానం నామరూపాలతో ఉన్నటువంటి ఈ శరీరానికి ఉన్న నామం ఉంది, రూపం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు ఈ ప్రజ్ఞ సుషుప్తి అవస్థలో లేదు కాబట్టి అక్కడ బ్రహ్మమని చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? నామరూపాలు లేనటువంటి నిరాకార పరబ్రహ్మానికే బ్రహ్మమని అంటాము. అందువల్ల ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఆ వాక్యం దేనికి ఆపాదింపబడుతుంది, మనక పరమాత్మక అని యోచన మనం తెలుసుకోవాలి. ఇక్కడ మన యందు ప్రజ్ఞ సుషుప్తిలో లేదు కాబట్టి అది బ్రహ్మమ అవ్వదు కాబట్టి ఇక్కడ మనకి ఆపాదించుకోకుండా సర్వసాక్షి అయినటువంటి ఆ పరమాత్మకే ప్రజ్ఞానం బ్రహ్మ అని ఆపాదింపబడుతుంది అనబడుతుంది అనే అవగాహన మనం తెలుసుకోవాలి. అదే లక్ష్యార్థం అవుతుంది. వాచార్థాన్ని కొట్టిపారేస్తాము. లక్ష్యార్థం అంటే ఏమిటి? శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉంటే అది లక్ష్యార్థం కింద మనం పరిగణించుకోవచ్చు. ఇప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ అంటే మనందరికీ బోధపడిందని నేను తలంచుచున్నాను. ఇదే ప్రజ్ఞానం యొక్క గూఢ రహస్యము. అసలు సిసలైనటువంటి ఎప్పుడు ఎల్లకాలము సర్వకాలాలందు సర్వావస్థల యందు మార్పు లేకుండా తెలివి ప్రజ్ఞ ప్రకటితమై కాకుండా నిగూఢంగా నిక్షిప్తంగా ఉన్నటువంటి ఆ ఏకాత్మ పరబ్రహ్మ స్వరూపమైన స్వప్రకాశునికి మాత్రమే ప్రజ్ఞానం బ్రహ్మ అని మనం అనాలి అని తెలుసుకున్నాము. ఇది గురుదేవుని యొక్క ఆశీస్సులతోటి ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేదంలో ఈ మాట ఋగ్వేదం నుంచి తీసుకోబడింది. ఈ మాటని ప్రజ్ఞానం బ్రహ్మ అనే మాటని ఋగ్వేదం నుంచి బాబా గారు సాక్ష్యాలతో సహా మనకి పూర్తి వివరణ ఈ విధంగా ఇచ్చి ఉన్నారు. ఆయనకి మరొకసారి ధన్యవాదాలు నమస్కారాలు చెల్లిస్తూ ఓం జై శాంతి, విజయ శాంతి, దివ్య శాంతి.